పెట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇది కామకోటి మ్యాగజైన్ అనమాట. మంత్లీ వస్తుంది, ఫిబ్రవరి ఎడిషన్ 2024. ఇప్పుడైతే దీంట్లో మనకి చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, 108 క్వశ్చన్స్. మీకు రామాయణం గురించిన 108 ప్రశ్నలు వాటికి ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మీకు నేను చెప్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్, శ్రీమద్ రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు? మళ్ళీ రిపీట్ చేస్తున్నా, శ్రీమద్ రామాయణాన్ని రచించిన మహర్షి ఎవరు? గైస్? ఆన్సర్ వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణాన్ని రచించారు. ఇంకొక ప్రశ్న, వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? మళ్ళీ రిపీట్ చేస్తాను, వాల్మీకి మహర్షికి రామాయణ గాథను ఉపదేశించిన ముని ఎవరు? మీకు తెలుసా? నేను చెప్పనా? నారదుడు వాల్మీకి చెప్పాడు. తరువాత ప్రశ్న, రామకథను విడిన తరువాత వాల్మీకి మహర్షికి మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్ళాడు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, రామకథను విడిన తరువాత వాల్మీకి మహర్షి మధ్యాహ్న స్నానానికి ఏ నదికి వెళ్ళాడు? తమసా నదికి వెళ్ళాడు. మళ్ళీ చెప్తున్నా, తమసా నదికి వెళ్ళాడు. శ్రీమద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? మళ్ళీ చెప్తున్నా, శ్రీమద్ రామాయణంలో మొత్తం ఎన్ని శ్లోకాలు ఉన్నాయి? 24,000 పద్యాలు ఉన్నాయి. 24,000 పద్యాలు ఉన్నాయి. శ్రీమద్ రామాయణ గానమును చేస్తూ మొదట ప్రచారం చేసినది ఎవరు? మళ్ళీ చెప్తున్నా, శ్రీమద్ రామాయణాన్ని గానమును చేస్తూ మొదట ప్రచారం చేసినది ఎవరు? శ్రీమద్ రామాయణ గానము ముందు ప్రచారం చేసినది ఎవరు? లవకుశులు. ఆన్సర్ లవకుశులు. లవకుశులు ఎవరి పిల్లలంటే రాముడు సీత పిల్లలు. ఇంకొక ప్రశ్న, అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? మళ్ళీ చెప్తున్నా, అయోధ్య నగరం ఏ నది ఒడ్డున ఉంది? సరయూ నది ఒడ్డున ఉంది. ఇంకొక ప్రశ్న, అయోధ్య ఏ దేశానికి రాజధాని? మళ్ళీ చెప్తున్నా, అయోధ్య ఏ దేశానికి రాజధాని? కోసల రాజ్యానికి రాజధాని. దశరథ మహారాజుకు అంతరంగికుడైన మంత్రి ఎవరు? మళ్ళీ చెప్తున్నాను, దశరథ మహారాజుకు అంతరంగికుడైన మంత్రి ఎవరు? అంతరంగికుడు అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్. ఎవరు? సుమంత్రుడు. ఇంకొక ప్రశ్న, దశరథుని భార్యల పేర్లు ఏమిటి? కౌసల్య, సుమిత్ర, కైకేయి. ఇంకొక ప్రశ్న, సంతానం కోసం దశరథుడు చేసిన యాగం పేరు ఏమిటి? ఇంకొకసారి చెప్తున్నాను, సంతానం కోసం దశరథుని చేసిన యాగం పేరు ఏమిటి? పుత్రకామేష్టి యోగం. పుత్రకామేష్టి యాగం.
బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవరు? బ్రహ్మదేవుని ఆవలింత నుండి పుట్టిన వారెవరు? నా ఆవలిస్తే ఎవరు పుట్టలేదు, కానీ జాంబవంతుడు పుట్టాడు బ్రహ్మదేవుడికి. జాంబవంతుడు పుట్టాడంట బ్రహ్మదేవుడికి. ఇదే లాస్ట్ క్వశ్చన్. వాలి ఎవరి అంశతో జన్మించాడు? వాలి ఎవరి అంశతో జన్మించాడు? దేవేంద్రుడి అంశతో జన్మించాడు. ఇంద్రుడు దేవేంద్రుడి అంశతో జన్మించాడు. నమస్తే. ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఇవన్నీ ఇంకొకసారి పార్ట్ వైజ్గా చేస్తాను. నమస్తే. నేను మీ ధీమంత్ చెన్నప్రగడ.